నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిజిటల్ క్వెస్ట్. దేశంలోనే తొలి డిజిటల్ బిచ్చగాడుగా పేరు పొందిన వ్యక్తి ఎవరో మనకందరికీ తెలుసు. బీహార్కు చెందినటువంటి రాజు బికారి. ఈ రాజు బికారి ఎటువంటి గొప్ప పేరు సంపాదించాడో, బిచ్చగాడు అయినప్పటికీ సోషల్ మీడియాలో ఆయనకున్న ఫాలోయింగ్ మన దిమ్మ తిరిగేలా చేస్తుంది. దేశంలోనే తొలి డిజిటల్ బిచ్చగాడుగా పేరు పొందినటువంటి సోషల్ మీడియాలో గుర్తింపు పొందినటువంటి రాజు బికారి ప్రస్తుతం మనతో లేడు. ఆయన గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆయన గురించి ఆన్లైన్ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. సాధారణంగా బిచ్చగాళ్ళు రోడ్లపైన, రైల్వే స్టేషన్ల దగ్గర, బస్టాండ్ల దగ్గర, వీధి చివర్లో బిచ్చం అడుగుతూ ఉంటారు. కానీ బీహార్లోని బెట్టియా రైల్వే స్టేషన్లో భిక్షాటన చేసుకునే రాజు బికారిది రూటే సపరేట్. హైటెక్ బెగ్గర్గా పిలుచుకునే ఆయన దేశంలోనే తొలి డిజిటల్ యాజకుడిగా ప్రత్యేకత సంపాదించాడు. చేతిలో ట్యాబ్తో గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం క్యూఆర్ కోడ్లు, ట్యాగ్లను మెళ్ళ వేసుకొని రైల్వే స్టేషన్లో యాచించే రాజును చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోయేవారు. మనమేదో సినిమాలో చూసినట్టుగా లేదా ఏదో ప్రాంక్ వీడియోలో చూసినట్టుగా బిచ్చగాళ్ళు మెళ్ళో క్యూఆర్ కోడ్ వేసుకొని తిరుగుతూ అయ్యర్మం చేయండి, చిల్లర లేదు అని చెప్పే వాళ్ళకి చిల్లర లేకపోతే క్యూఆర్ కోడ్కు స్కాన్ చేయండి అని మనం చూసినటువంటి ప్రాంక్ వీడియోలను రాజు బికారి నిజం చేశాడు. ఆయన మెళ్ళో క్యూఆర్ కోడ్ స్కానర్లను వేసుకుని బిచ్చం అడిగేవాడు. స్కాన్ చేసి తమకు నచ్చినంత ఇవ్వమని అడిగేవాడు. నిజంగా ప్రజలు కూడా కొంతకాలం తర్వాత ఆయన నిజమైన బెగ్గర్గా గుర్తించి వారికి నచ్చిన విధంగా వారికి అనుకూలమైన అమౌంట్ని క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసి దానం చేసేవాళ్ళు. స్కాన్ చేసి తమకు నచ్చినంత ఇచ్చేవాళ్ళు. ప్రధాని నరేంద్ర మోడీ పిలిపించిన డిజిటల్ ఇండియా స్ఫూర్తితోనే తాను ఇలా చేస్తున్నట్టు ఈ డిజిటల్ బిచ్చగాడు పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు. దేశంలో డిజిటల్ లావాదేవీలను అందుబాటులోకి రాకముందు నుంచి కూడా రాజు భిక్షాటన చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ డిజిటల్ లావాదేవీలు అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచి మెడలో క్యూఆర్ కోడ్ వేసుకుని భిక్షం అడగడం మొదలుపెట్టాడు. దాదాపు 32 సంవత్సరాలుగా భిక్షాటనే ఆయనకు జీవనోపాధి. మోడీని ఎంతగానో అభిమానించే ఈ బిచ్చగాడు ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వినేవాడట. గతంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ను తన తండ్రి అని చెప్పుకుంటూ తిరిగేవాడు. మతి భ్రమించింది అని జనం కూడా అనుకునేవాళ్ళు. అయితే లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు బెటియా రైల్వే స్టేషన్ క్యాంటీన్ నుంచి రోజు ఆహారం లభించేది అని పలు స్థానికులు చెప్పేవారు. అయితే కొద్ది రోజులుగా మతి స్థిమితం కోల్పోయినట్టు ప్రవర్తిస్తున్న రాజు ఇటీవలే అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో గురువారం బెటియా రైల్వే స్టేషన్లో క్యూఆర్ కోడ్లు చూపిస్తూ యాచించుకుంటూ ఉండగానే చుట్టూ ఉన్నటువంటి ప్రయాణికులు చూస్తూ ఉండగానే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు రాజు బికారి. అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతనికి గుండెపోటు వచ్చినట్టు వైద్యులు ధృవీకరించారు. యూట్యూబ్లో, నెట్లో పలువురు నెటిజన్లు రాజు బికారి ఇక లేడంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. హిందీ వెబ్సైట్లు కూడా ఈ వార్తను ప్రసారం చేశాయి. రాజు బికారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నమస్తే.